రైట్ సార్. అలాగే నిన్న జరిగిన ఒక తెలంగాణ ఇష్యూ తీసుకుంటే సార్, అల్లు అర్జున్ గారి ఇష్యూ. అది థియేటర్ వాళ్ళేమో పోలీసులు వాళ్ళది సెక్యూరిటీ ఇవ్వలేదు, వాళ్ళది తప్పు అంటున్నారు. లాయర్ గారు కూడా అదే వాదించారు, నిరంజన్ రెడ్డి గారు. పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ కరెక్ట్ గా లేదు అని చెప్పి. కానీ ఈ రోజు చూస్తే అసలు ఆ హీరోని మేము ఆ ప్లేస్ కి రావద్దని చెప్పాము ముందే థియేటర్ యాజమాన్యానికని ఒక లెటర్ అయితే పాస్ చేశారు. అది వస్తుంది సార్, సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. దీనిపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళటం జరుగుతోంది. ఈ కేసు ఎలా చూడొచ్చు సార్? అంటే అసలు ఈ ప్రీమియర్ షోలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఈ ఒక హీరో అంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చి అక్కడ ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేసి ఒక నిండు ప్రాణం బలైపోవడానికి కారణం అని చెప్పేసి కొన్ని పక్షాలు వాదిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు సార్ ఈ ఇష్యూని? ఇంతకు ముందు ఎలాగుంటేవంటే సినిమాలు 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు నడిచేవి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే మొదటి 2-3 వారాల్లోనే మీకు కలెక్షన్ అంతా వచ్చేయాలి. అందుకని 1000 రూపాయల టికెట్లు, 2000 టికెట్లు, 3000 టికెట్ కూడా ప్రభుత్వం అనుమతిస్తాం. ఎందుకంటే ప్రజలకు 2-3 వారాల తర్వాత చూసే ఓపిక కూడా లేదు ఈ మధ్యలో. అందువల్ల సినిమా అన్నది కూడా సందేశం కన్నా కూడా ఇది ఆర్థికంగా ఏ విధంగా నిర్మాతలకు డబ్బు చేకూరాలన్న వ్యవస్థగా మారిపోయింది. సందేశాత్మక సినిమాలు ఎవరు చూడట్లేదు ఈ మధ్యలో. సినిమా బడ్జెట్ ఎంత అని చూస్తున్నారు. 300 కోట్ల, 400 కోట్ల, 1000 కోట్ల బడ్జెట్, ఈ విధంగా చర్చలు జరుగుతూ ఫైనల్ గా సినిమా వచ్చే డబ్బులందరూ కూడా ప్రజలు వాళ్ళ జేబుల నుంచి పెడుతున్నారు. అవునండి. సినిమాలకు 1000 రూపాయల టికెట్లు పెట్టడం ఏంటండి? 2000 టికెట్లు ప్రభుత్వాలు ఎందుకు అలౌ చేస్తున్నాయి చెప్పండి? అవును సార్. దాని మీద ఇమీడియట్ గా మేము ఒక పెట్టుబడి పెట్టాము, ఈ కంపెనీ అన్నట్టు కదా సార్, కంపెనీ మేము ఒక వ్యాపారం చేస్తున్నాము, మాకు ఇంత అయింది, మీరు పెంచండి రేట్లు. ఒక రైతుకు మాత్రం పెంచరు సార్ వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే హీరోలు వచ్చి ప్రమోషన్ చేయడం మొదలైంది. ప్రీ రిలీజ్ షోస్ అని, తర్వాత ఆడియో ఫంక్షన్స్ అని, తర్వాత వచ్చేసి విజయోత్సవం అని, అవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే ప్రజల్లో ఈ విధంగా ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అన్న ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా మొదటి 2 వారాలు 3 వారాలు చాలా ప్రాధాన్యతను సంచరించు. సో హీరో థియేటర్లుగా వెళ్ళడం అన్నది ఈ మధ్యలో జరుగుతుంది, వెళ్ళి ప్రేక్షకులతో పాటు చూస్తాం. ఈ పర్టికులర్ కేసులో వారు పోలీస్ చెబుతున్నది ఏంటంటే, సంధ్యా థియేటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు జస్ట్ ఒక లెటర్ రాశారు. జనరల్ గా వీళ్ళు అనడం ఏంటంటే, డీసీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూశాను. ఆయన ఏమన్నారంటే, ఈ విధంగా ప్రముఖమైన వ్యక్తి, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ వస్తున్నప్పుడు మాకు పోలీస్ స్టేషన్ కి వచ్చి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఈ విధంగా వస్తున్నారు, అక్కడ పెద్ద రష్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల పోలీస్ అనడం అంటే, మేము అక్కడ ఎక్కువ మనుషులను పెట్టేవాళ్ళం, బందోబస్తు పెట్టేవాళ్ళం, కాబట్టి ఇటువంటివి జరగవు. కాబట్టి వీరు సడన్ గా రావడం వల్ల ఈ తొక్కిసలాట జరగడం వల్ల ఒక మహిళ, తర్వాత ఆ పిల్లవాడు కూడా కిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఈ రోజు ఆనంద్ గారు మాట్లాడారు, సిపి గారు కూడా. ఇంకా ప్రక్రియ చాలా ఎక్కువ రోజులు నడుస్తుంది అన్నది. ఆ పిల్లవాడు ఆ తొక్కిసలాట్లో ఆక్సిజన్ అన్నది బ్రెయిన్ కి వెళ్ళకపోవడం వల్ల ఆ పిల్లవాడు అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు, కాబట్టి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. కాబట్టి అక్కడ ఏమైందంటే ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ గారి మీద కూడా ఈ కేసు బుక్ చేయడం జరిగింది. అంటే వారి మీద పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో అదేంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంట. అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపడం అన్నది కల్పబుల్ హోమిసైడ్ చట్టం ప్రకారం. నేను ఉద్దేశపూర్వకంగా చేస్తే అది మర్డర్ అవుతుంది, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ ఇటువంటి పరిస్థితుల వల్ల ఒక వ్యక్తి చనిపోవచ్చు అన్న నాలెడ్జ్ నాకుంటే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంట. కాబట్టి ఆ సెక్షన్ ఇప్పుడు పెట్టారు. ఆ సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష, తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది చట్టం చూస్తే. కానీ ఏమవుతుందంటే మామూలుగా ఇటువంటి విషయాలలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అని పెడతారు. మామూలుగా ఇంతకుముందు 304A అని ఉండేది, ఆ సెక్షన్ పెట్టేవాళ్ళు. అంటే మన యాక్సిడెంట్ కేసులు జరుగుతాయి, రోడ్ యాక్సిడెంట్లు జరిగితే అందులో కూడా మనుషులు చనిపోతారు. అవునండి. ఆ డ్రైవర్ కు తెలుసు నేను ఇంత స్పీడ్ గా వెళుతున్నాను కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అందువల్ల అటువంటి కేసుల్లో 304 పెట్టట్లేదు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టలేదు, కానీ నెగ్లిజెన్స్ అని పెడుతున్నారు. కానీ అదే మీరు బాంబేలో సల్మాన్ ఖాన్ కేసు తీసుకుంటే, సల్మాన్ ఖాన్ ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ ఫుట్పాత్ మీద ఎక్కించేసి ఒక వ్యక్తి చనిపోయాడు, 2-3 గాయపడ్డారు. అప్పుడు కూడా ఏంటంటే ఈ 304A పెట్టలేదు, అప్పుడు కూడా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టారు సల్మాన్ ఖాన్. కాబట్టి ఏంటంటే చట్టంలో సెలబ్రిటీస్ అన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న సెక్షన్ మారుతోంది. ఒక సాధారణ డ్రైవర్ బాంబేలో కూడా ఫుట్పాత్ మీద ఎక్కించింటే వాళ్ళకి 304A పెట్టేవారు.
ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. Yes. కాబట్టి ఏంటంటే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ చర్యలో ఇటువంటి సెక్షన్ ఎందుకు పెట్టారు అన్నది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న విషయం. హైకోర్టులో కూడా జరిగిన వాదనల్లో ఈ Sir. సెక్షన్ దీనికి వర్తించదు. ఎందుకంటే తొక్కిసలాటలు అన్నవి చాలా చోట్ల జరుగుతుంటాయి. Yes. తొక్కిసలాటల్లో కూడా చాలా మంది చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవునండి. 1988 పుష్కరాల్లో కూడా చాలా మంది చనిపోయారు. ప్రయాగరాజ్ పుష్కరాల్లో 800 మంది చనిపోయారు. తర్వాత మాండ్రాదేవి అని 2005 సంవత్సరంలో మహారాష్ట్రలో 269 మంది చనిపోయారు. మొన్నటికి మొన్న ఉజ్జయిన్ లో కూడా కొంతమంది ఒక 160 మంది చనిపోయారు. సో ఈ విధమైన సంఘటనలు జరుగుతుంటాయి కానీ అక్కడ ఎప్పుడు కూడా ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్టే పెడతారు. అంటే వాళ్ళకి ఉద్దేశం లేదు, నెగ్లిజెన్స్ వల్ల జరిగింది అని చెప్పేసి. కానీ ఈ పర్టికులర్ దాంట్లో ఈ సెక్షన్ పెట్టడం అన్న దాని గురించి అది కాంట్రవర్సీగా తయారైంది. సో ఫైనల్ గా వారిని అల్లు అర్జున్ గారికి ఒక నెల రోజులు ఇంటరిం బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాదనలు జరిగితే మీరు అన్నట్టు సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధమైన పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం చాలా అవసరం. ఒక లెటర్ రాసి పంపించేస్తే సరిపోదు. ఎందుకంటే ఇటువంటి ప్రముఖమైన వ్యక్తి వస్తున్నారంటే మేము పోలీసులో వర్క్ చేశాం కాబట్టి ఎవరు వస్తున్నారు దాని మీద ఎంతమందిని అక్కడ డిప్లాయ్ చేయాలన్నది కూడా మాకు తెలుస్తుంది. సపోజ్ మామూలుగా ఒక షో జరిగితే మినిమం డిప్లాయ్మెంట్ ఉంటుంది. అదే పాపులారిటీ ఉన్న హీరో వస్తారు అంటే ఇంకా ఎక్కువ డిప్లాయ్మెంట్ వేస్తారు. బ్యారికేడింగ్ పెట్టడం కానీ లేకుంటే ఆ రోప్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ స్పెషల్ వే ఉండేది. దానివల్ల ఏంటంటే ఒక ఆవిడ చనిపోయారు, వాళ్ళ కుటుంబం అస్తవ్యస్తమైంది, ఒక పిల్లవాడు ఇంకా ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ మీద. ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ విధంగా జరిగింది. మరి వీరి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అన్న దాని గురించి కూడా ఇప్పుడు లీగల్ గా చర్చ జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇటువంటి క్రౌడ్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులు అన్నది దీని గురించి మనకు తెలుస్తున్న ముఖ్యమైన విషయం. తర్వాత ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చాలా బాధ్యత ఉంది. వాళ్ళ వాలంటీర్స్ ను పెట్టడం, వారితో పాటు పోలీస్ డిప్లాయ్మెంట్ ను కూడా ఎంతమంది వస్తారు, ఎవరు వస్తున్నారు అనేది డీటెయిల్డ్ గా వెళ్ళి పర్సనల్ గా ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. మేము ఏదో లెటర్ రాసి ఇచ్చేసాము అంటే అది కుదరదు. మన మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను కూడా వాళ్ళు కూడా నిర్వహించాలి. రైట్. లాస్ట్ క్వశ్చన్ జేడి గారు, జనసేన పార్టీలో ఉన్నారు, ఉంటే ఎంపీ అయ్యే వాళ్ళేమో బహుశా. జనసేన నుంచి బయటకు వచ్చినందుకు మీరేమన్నా ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పబ్లిక్ నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా నేను మెంబర్ ఆఫ్ పబ్లిక్ గానే ఉన్నాను. ఉంటాను కాబట్టి అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ మెంబర్ ఇన్ పబ్లిక్. ఐఎమ్ మెంబర్ ఇన్ పబ్లిక్. ఐఎమ్ ఆల్సో ఎంపీ. ఓకే సార్. రైట్.